SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా బిగ్ బాస్ సోమవారం రోజు అంటే నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది. అయితే నామినేషన్స్ వాళ్ళ ముందే మాట్లాడి వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తున్నామో చెప్తూ ఉంటే అవతల వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రాసెస్. అయితే ఈసారి వినూత్నంగా ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. ఒక నామినేషన్ మాత్రం హైడింగ్ పెట్టారు. అంటే వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళి ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో చెప్పలేకపోతున్నారో డైరెక్ట్గా అలాంటి పాయింట్స్ కెమెరాకి చెప్పుకొని వాళ్ళని ఒకరిని నామినేట్ చేయాలి. ఇంకొకరిని వాళ్ళ ముందే విషయం చెప్పి నామినేట్ చేయొచ్చు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ అందరి గొడవల కన్నా రీతును అడిగినప్పుడు రీతు సంజనాని నామినేట్ చేసింది. మీ ఆట చాలా రోజుల నుంచి ఆగిపోయింది. అలా స్తంభించిపోవడం నాకు నచ్చలేదు. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ఉండడానికి అర్హులు కాదు అనగానే సంజనకి ఎక్కలేని కోపం వచ్చింది. నేను అంత ఆట ఆడకుండానే ఇంత స్టేజ్‌కి వచ్చానని నువ్వు అనుకుంటున్నావా రీతు? నువ్వు ఇలాంటి కారణం చెప్పి నన్ను నామినేట్ చేయడానికి నీకేమీ ఇది లేదా? అలా అంటే నువ్వేం ఆడుతున్నావు ఇంట్లో? డెమాన్‌తో మాట్లాడుకోవడం తప్ప రాత్రులు కూర్చొని గంటలు గంటలు ఆస్కేసుకుంటావు. నీ మీద నేను చాలా బెటరు అని చెప్పేసి అనగానే రాత్రులు నేను కూర్చుంటున్నాను. అందరితో మాట్లాడుతున్నాను కదండీ. లేదు, అందరూ నిద్రపోయిన తర్వాత మీరిద్దరు పర్సనల్‌గా మాట్లాడుకుంటున్నారు. మీ ఇద్దరు పర్సనల్‌గా ఉంటున్నారు అని చెప్పేసి అనగానే రీతుకి ఎక్కడలేని కోపం వచ్చింది. బిగ్ బాస్ మీరు ఖచ్చితంగా ఆ వీడియోని రివీల్ చేయండి. మీ అన్ని కెమెరాస్ చూస్తున్నాయి కదా. నేను రాత్రులు డెమోతో నేను ఏం చేస్తున్నాను? ఈరోజు నామినేషన్స్‌లో ఇలాంటి పదం ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? మీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి నేను ఏదన్నా తప్పుగా డెమోన్‌తో బిహేవ్ చేస్తుంటే ఆ వీడియోని ఇప్పుడే రివీల్ చేయండి అని చెప్పేసి రీతు చాలా గట్టిగా అరిచింది. దీంతో సంజన కూడా గట్టిగా మాట్లాడుతుంది. కానీ సంజన అలా మాట్లాడేసరికి ఇటు ఇమాన్యుయల్, తనుజ, దివ్య, భరణితో సహా అందరూ హవాక్కయిపోయారు. ఇమాన్యుయల్ అయితే నోరు వెళ్ళగట్టి అలా ఉండిపోయాడు. చాలా తప్పుడు మాట అన్నది అని చెప్పేసి ఆహ్, వాళ్ళ అమ్మకి ఇంక ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఇమాన్యుయల్ అయితే. అయితే రీతు నువ్వు కూడా డెమాన్‌తో టైం వేస్ట్ చేస్తూ ఉంటావు. హౌస్‌లో నువ్వు పెద్దగా ప్రదర్శించింది ఏమీ లేదు అని సంజన చెప్పుండొచ్చు. మళ్ళీ ఇప్పుడు తెలుగు ప్రాబ్లమ్ అని అంటుందేమో తెలియదు కానీ తను అలా మాట్లాడడం వల్ల అది వేరేగా పోర్ట్రే అయింది. హౌస్‌లో డెమాన్‌తో నువ్వు తప్పుగా బిహేవ్ చేస్తున్నావు అన్నట్టుగా పోర్ట్రే అయింది. సో దాన్ని రీతు ఖచ్చితంగా తీసుకోదు. యాక్చువల్‌గా రీతుతో ఏమన్నా ఇష్యూస్ ఉంటే డెఫినెట్‌గా తను డిఫెండ్ చేసుకుంటుంది. గట్టిగా మాట్లాడుతుంది. కానీ ఇలాంటి మాట అది అది సీరియస్ రిలేషన్‌లో ఉన్న పవన్‌తో అంటే తను ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవడమే కాదు, తను ఫైట్ చేస్తుంది. చాలా గట్టిగా అరుస్తుంది. ఇదంతా ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ సంజన ఒక్కసారిగా ఆ వర్డ్ వదిలేసేసరికి అందరూ కూడా హవాక్కయిపోయారు. రీతు అయితే రెచ్చిపోయిందనే చెప్పాలి. సంజన తన నోరు పారేసుకోవడం ఇదేమీ చివరిసారి కాదు. మొదటిసారి కాదు. చాలా సార్లు తను అటు సుమన్ని అనడం అప్పుడు కూడా చాలా గొడవలు అయ్యాయి. నాగార్జున గారు కూడా చాలా సార్లు ఆ సంజనాని వార్న్ చేశారు. నీ నోరు అదుపులో పెట్టుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని చెప్పేసి. కానీ సంజన ఈ విధంగా మాట్లాడి మరొక్కసారి ఎడ్జ్‌కొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ రీతు హేటర్స్ ఉన్నారు బయట కూడా. సంజనకు అంత హేటర్స్ లేరు యాక్చువల్లీ. సంజన గేమ్ అందరికీ నచ్చుతుంది. కానీ ఇలాంటి మాటల వల్లే సంజన ఓటింగ్ తగ్గుతుందని చెప్పాలి. సంజన ఆల్రెడీ ఈ వీక్ నామినేషన్స్‌లో ఎలిమినేషన్ జోన్‌కొచ్చి పక్కనుంది దివ్య కాబట్టి సేఫ్ అయింది. ఒకవేళ దివ్య లేకుండా ఆ పక్కన వేరెవరన్నా ఉంటే డెఫినెట్‌గా లాస్ట్ స్టేజ్‌లో ఉన్నది సంజనయే కదా. సో ఈసారి దివ్య, తనుజ కలిసిపోయారు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు వాళ్ళు బానే ఉండి ఈసారి భరణికి ఖచ్చితంగా గట్టిగానే ఉంటదని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు బాండింగ్ అని చెప్పేసి ఇది పాజిటివిటీకి వచ్చేసరికి ఈళ్ళు ముగ్గురు విడిపోయారు. సో ఇప్పుడు ఆట ఎలా ఉంటుందనేది మున్ముందు చూడాలి. అయితే ఇప్పుడు సంజన ఇలా మాట్లాడడం వల్ల నెక్స్ట్ వీక్ తనకి నిజంగా ప్రాబ్లమ్ అని చెప్పాలి. దివ్యకి మేబీ ఓటింగ్ పెరిగితే తన బిహేవియర్ ఈ వీక్ బావుంటే సంజనయే నెక్స్ట్ వీక్ బయటికెళ్ళిపోతుంది. ఒకవేళ అలా కాదని డబుల్ ఎలిమినేషన్ చేస్తే గనక దివ్య, సంజన ఇద్దరు కూడా బయటికెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరు విన్నర్ అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. టాప్ 5 కూడా మీరు గెస్ చేసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాదు నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.